హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతుంటే, ఒక స్ట్రింగ్ ఇచ్చినాడు. ఆ స్ట్రింగ్లో ఏ థింగ్స్ అంతా ఆల్ఫాబెట్స్ ఇదంతా కాదును మనం వచ్చేసి ప్రింట్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రింగ్ వచ్చేసి రాకేష్ 123 అంటే RAKESH వచ్చేసి ఒక ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. కానీ 123 వచ్చేసి ఆల్ఫాబెట్ కాదు, అది ఒక న్యూమరిక్ నంబర్. సో RAKES అంటే అది వచ్చి ఆల్ఫాబెట్స్ని ప్రింట్ అవుతుంది, 123 అంటే ఆల్ఫాబెట్స్ కాదని ప్రింట్ అయిపోతుంది. సో దానికి ఏం చేస్తుంటే వైల్ లూప్లో జస్ట్ చేసి మన స్కానర్ యూజ్ చేసి ఒక టెస్ట్ స్ట్రింగ్ని మనం తీసుకుంటాం. అండ్ దెన్ ఫార్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ టెస్ట్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. బేసిక్గా ఈ లూప్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ని ఐట్రేట్ చేస్తుంది. సో I ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు రాకేష్ అంటే 6 లెటర్స్ ఉంటాయి, RAKESH 6 లెటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ కావాలంటే మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ సో టెస్ట్ C ఈక్వల్ టు టెస్ట్ డాట్ గెట్ క్యారెక్టర్ అట్ ఇండెక్స్. ఏం చేస్తుంటే RAKESHలో ఇండెక్స్ ఐలో, సో 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ వచ్చేసి సిలో ఉంటుంది. సో ఇప్పుడు ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఏ అండ్ సి లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ జెడ్, ఇది ఫస్ట్ కండిషన్. సో సి వచ్చేసి స్మాల్ ఏ గ్రేటర్ దాన్ స్మాల్ ఏ ఉండొచ్చు, లేకపోతే జెడ్ స్మాల్ జెడ్ లోపల ఉండొచ్చు. సో బేసిక్గా ఒక యూనిక్ కోడ్ ఉంటుంది, స్మాల్ ఏకి స్మాల్ జెడ్కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో స్మాల్ ఏ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక యూనిక్ కోడ్ వచ్చేసి సీక్వెన్స్గా ఉండే వల్ల మనం ఏం చేస్తామంటే ఈ ఏలో ఉండే యూనిక్ కోడ్ నుంచి జెట్లో ఉండే యూనిక్ కోడ్ దాకా లోపల ఉన్న చెక్ చేస్తాం. సో ఏ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అండ్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. జావాలో ఒక్కొక్క అన్ని క్యారెక్టర్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎత్తుకున్నా, తెలుగు, తమిళ్ ఏది ఎత్తుకున్నా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క యూనిక్ కోడ్ ఉంటుంది. సో అదేలాగే క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ జెడ్కి 90, సో బీకి 66, క్యాపిటల్ బీకి, క్యాపిటల్ సికి 67, అదే మన స్మాల్ ఏకి 97, స్మాల్ బీకి 98, స్మాల్ జెడ్కి 122. ఈ అంతా ఒక యూనిక్. మనం ఏం చేయొచ్చంటే ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 65 ఆర్ సి లెస్ దాన్ ఈక్వల్ టు 90 అండ్ ఆర్ ఏం చేసింటే సెకండ్ కండిషన్ అంటే యూజ్ చేసి స్మాల్ క్యారెక్టర్స్. ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 97 అండ్ సి లెస్సర్ దాన్ ఈక్వల్ టు 122. సో ఇది కండిషన్స్. ఈ కండిషన్స్ ఉంటే అది వచ్చేసి ఆల్ఫాబెట్. సో ఏం చెప్పచ్చు అంటే మనం సి ఇస్ ఆల్ఫాబెట్ అని చెప్పచ్చు. ఎల్స్ ఏం చెప్పచ్చు అంటే సి ఈస్ నాట్ అన్ ఆల్ఫాబెట్, సారీ యాక్చువల్ థింగ్ ఈస్ నాట్ అన్ ఆల్ఫాబెట్ అని చెప్పచ్చు. ఈస్ అన్ ఆల్ఫాబెట్, ఇస్ నాట్ అన్ ఆల్ఫాబెట్. సో ఇప్పుడు ప్రింట్ చేసామనుకో మనకేం వస్తుందంటే జస్ట్ డీపర్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసేప్పుడు నేను రాకేష్ ఇచ్చాను, ఆర్ ఇస్ అన్ ఆల్ఫాబెట్, బి ఏ ఇస్ అన్ ఆల్ఫాబెట్, కే అప్ టు సెట్ హెచ్ ఇస్ అన్ ఆల్ఫాబెట్. ఇప్పుడు RAKESH రాకి 1994 ఇచ్చే RAK వరకు ఆల్ఫాబెట్ వచ్చి 1994 వచ్చేసి నాట్ అన్ ఆల్ఫాబెట్. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్, ఒక క్యారెక్టర్ వచ్చేసి ఆల్ఫాబెటా కాదని చెక్ చేసేదానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.